హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం పాలకూర శనగపప్పు ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్ నానబెట్టిన శనగపప్పు తీసుకున్నాను. 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత వాటర్ తీసేసి అప్పుడు 1 కప్ శనగపప్పుకి 2 కప్స్ వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కట్ట కట్ చేసుకొని వాష్ చేసుకున్న పాలకూర, 4 లేదా 5 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని వీటన్నిటిని ఇలా కలిపేసుకోండి. పచ్చిమిర్చి మాత్రం మీకు ఎంతైతే కారం కావాలో దాన్ని బట్టి తీసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసేసుకోండి. విజిల్స్ పెట్టుకున్నప్పుడు పప్పు కంప్లీట్గా ఉడికిపోకుండా చూసుకోండి. అలా విజిల్స్ని పెట్టుకోండి. చూసారా, పప్పు ఇలా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా స్పూన్తో ఇలా కలిపేసుకోండి. మరీ ఎక్కువగా మ్యాష్ అయిపోయేలాగా కలపకండి. ఇలా నెమ్మదిగా కలిపేసుకొని ఈ పప్పుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపును వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, తాలింపు కోసం కొంచెం ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక 3 ఎండుమిర్చులను కట్ చేసుకొని వేసేసుకొని బ్రౌన్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఇవి కూడా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 10 ఎల్లిపాయలను క్రష్ చేసి వేసుకోవాలి. ఎల్లిపాయలు బాగా బ్రౌన్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకోండి. కారం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న పప్పును వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని నెమ్మదిగా కలుపుకోండి. పప్పు కంప్లీట్గా మ్యాష్ కాకుండా నెమ్మదిగా అంతా బాగా కలిపేసుకోండి. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని పప్పు బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూసారా, బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువగా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎక్కువసేపు ఉడికే అవసరం లేదు, జస్ట్ 1 మినిట్ ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవాలి. టేస్టీ పాలకూర శనగపప్పు రెడీ అయిపోయింది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.